బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలకు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో పాటు పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలపై కూడా కీలక చర్చలు జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో బీజేపీని మరింత బలపరిచేందుకు నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ఇప్పుడు మరింత ప్రాధాన్యత కూడా ఏర్పడింది. ఇక పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి అందరూ కలిసి పనిచేయాలని అమిత్ షా స్పష్టమైన సందేశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా ప్రత్యేకంగా చర్చించి పార్టీ నేతలకు కార్యాచరణను వివరించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహం, అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లే కార్యాచరణపై కూడా అమిత్ షా కీలక సూచనలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అమిత్ షా తెలంగాణకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ బీజేపీలో అటు సీనియర్స్ వర్సెస్ జూనియర్స్, అంటే కొత్తగా వచ్చిన వాళ్లకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు అని చెప్పి అటు డైరెక్ట్గా బీజేపీ ఆఫీస్ ఎదుటే ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత అటు బ్యానర్ల ఇష్యూలో కూడా ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తర్వాత దీనన్నిటికీ చెక్ పెట్టినట్టుగా అధిష్టానం ఒక దూతను పంపడం, ఇమ్మీడియట్గా వాళ్ళ మధ్య సయోధ్య కుదిరింది అని చెప్పి కూడా ఒక టాక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా రానున్నారు. ఎలాంటి కొత్త వ్యూహాలు ఉండబోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో? రైట్ రవిచంద్ర, నిజంగా ఈ నెల 26వ తారీఖున అమిత్ షా తెలంగాణ రాబోతున్నారు. దాంట్లో భాగంగా ఒక కరీంనగర్ లో ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. దాంతో పాటు బీజేపీ రాష్ట్ర నేతలతో ఒక సమావేశం కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా తెలంగాణ రావడం చాలా కీలక అంశం. ఈ మధ్య మనం చూసాం తెలంగాణ బీజేపీలో పాత నేతలకు కొత్త నేతలకు కొంచెం విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా అవి బయటపడ్డాయి. బండి సంజయ్ మరియు ఈటెల రాజేందర్ కు మధ్యలో కొంచెం విభేదాలు, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన వాళ్ళు. సో ఆ నేతల మధ్యలో ఉన్న వాళ్ళు క్యాడర్ కావచ్చు, పొసగడం లేదు అనేది మనకు అర్థమైంది. బండి సంజయ్ సంబంధించిన ఒక వర్గం, ఆయన వర్గానికి చెందిన రామకృష్ణ ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఈటెల రాజేందర్ మీద పోస్టర్లు వేస్తే ఇది కాస్త అధిష్టానం చాలా సీరియస్ అయింది. పలుమార్లు చెప్పారు. జాతీయ అధ్యక్షుడు ఇటీవల వచ్చినప్పుడు కూడా కొంత డైరెక్షన్స్ ఇచ్చారు, సీనియర్ల మధ్య లేకపోతే పాత కొత్త మధ్య విభేదాలు ఉండొద్దని. సో దీంతో ఇప్పుడు అమిత్ షా కరీంనగర్ రావడం, అమిత్ షా 26వ తారీఖు కరీంనగర్ రావడంతో షెడ్యూల్ కు ఇవాళ మొన్న ఈ ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య ఇద్దరు రాజీ కూర్చే ప్రయత్నం అయితే జరిగింది. ఇద్దరు కూర్చున్నారు. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఒక రాజీకి వచ్చారు, కాంప్రమైజ్ అయ్యారు, కలిసిపోయారు. ఒక మీటింగ్ కూడా జరిగింది. అంటే కరీంనగర్కు అమిత్ షా వస్తున్నాడు, తెలంగాణకు వస్తున్నాడు. దాంట్లో ప్రత్యేకంగా కరీంనగర్కు వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా నేతలు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉంటే అటు క్యాడర్ తో కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరు కూడా స్టేజ్ మీద రాకపోవడం, లేదా క్యాడర్ ఏదైనా గొడవ జరగడము, ఇక అసంతృప్తి ఉంటే అని ముందే గమనించిన ఆ నేతలు వీళ్ళిద్దరిని కూర్చుని మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంతో పాటు కాస్త అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. ఇలాంటివి పెండింగ్ లో పెట్టద్దు అని రాష్ట్ర నాయకత్వానికి కూడా డైరెక్షన్ ఇచ్చినట్టుగా మనకు తెలిసింది. అందులో బాగానే వీళ్ళిద్దరిని కూర్చుని మాట్లాడారు. ఇక రెండో విషయానికి వస్తే వరుసగా మనం చూస్తున్నాం, వరుసగా తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి నేతలు వస్తున్నారు. వాళ్ళు మంత్రులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. మనం చూసాం మోడీతో మేలో ప్రారంభమైంది. ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం. మే, జూన్, జూలై ప్రతి నెల ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నవీన్ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుసగా వస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా టూర్ గా ఈ టూర్ అంతా కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కొంచెం లేపడానికి, లిఫ్ట్ ఇవ్వడానికి, బూస్ట్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడేలా ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారు. మనం అప్పుడు కూడా చూసాం, మోడీ వచ్చినప్పుడు ఇటు చంద్రబాబుతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణకు కాస్త ప్రియారిటీ అనేది ఇస్తూ ఢిల్లీ బీజేపీ పెద్దలు ఇస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఎస్ అంటే ఇక్కడ రాజ్ కుమార్ మనం చూసుకుంటే గనక గతంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడే వెస్ట్ బెంగాల్లో అమిత్ షా పర్యటన జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే అమిత్ షా పర్యటన ఉండబోతుంది. ఇదేదైనా కోఇన్సిడెంట్ అనుకోవాలా, ఏదైనా రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా అమిత్ షా ఒక రాష్ట్రానికి వస్తున్నాడంటే అంత ఈజీ కాదు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఈక్వల్ టు ప్రధాని అనుకుందాం. పార్టీలో అయితే అంత ప్రియారిటీ ఉంటుంది అమిత్ షాకు కూడా. ఓకే, కాబట్టి అమిత్ షా వస్తున్నాడు అని అంటే అది కీలకంగా ఉంటేనే వస్తాడు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో ఆయన పర్యటించిన తర్వాత మనం చూసాం పరిణామాలు మారిపోయినాయి. ఆయనకు చాలా పేరుంది, ట్రబుల్ షూటర్ గా బీజేపీలోనే పేరు ఉంది. అమిత్ షా ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ చేస్తే, ఎక్కడైనా అడుగు పెడితే, దృష్టి పెడితే ఖచ్చితంగా అక్కడ పరిణామాలను మారిపోతాయి. బీజేపీకి అనుకూలంగా, ఆయనకు అనుకూలంగా మారిపోతాయి. అలా ఉంటుంది ఆయన స్ట్రాటజీ అనేది. పార్టీలో చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు సపరేట్ గా పోలీసులు కాకుండా పార్టీలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక సపరేట్ గా ఆయన కోసం రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారనేది పార్టీలో టాక్ జరుగుతూ ఉంటది. అందుకే ఆయన సక్సెస్ అవుతుంటాడు ఎక్కడికి వెళ్ళినా. సో కొంతమంది అంటే ఎవరికి సంబంధం ఉండకుండా ఆయన కోసం సపరేట్ ఇంటెలిజెన్స్ ఉంటారు పార్టీలో. సో వాళ్ళు రాష్ట్ర బీజేపీ నేతలతో ఇంకా వేరే ఎవరితో టచ్ లో ఉండరు, ఓన్లీ అమిత్ షాతో టచ్ లో ఉంటారు. సో అంత కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా అమిత్ షా అలానే చేస్తుండనేది ఒక సమాచారం. ఇప్పుడు సర్ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో రావడం అంటే బీజేపీ నేతలకు మరింత బలమైన డైరెక్షన్స్ ఇచ్చే అవకాశాలు అనేది, పార్టీకి కొంత స్ట్రెంథెన్ చేసే స్ట్రాటజీ ఖచ్చితంగా. కొంతమంది పార్టీలు కూడా ఇప్పుడు దాంట్లో భాగంగా మల్లారెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అయ్యాదనే వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా దాన్ని ఖండించలేదు. సో ఒకవైపు మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడనేది ఒక వార్త. సో అటు మల్లారెడ్డి బీజేపీ వైపు ఉండా, కాంగ్రెస్ వైపు ఉండా అనేది ఒక టాక్ జారీ అవుతా ఉంది. కాబట్టి ఒకవేళ బీజేపీ వెనక అవకాశం వస్తే ఆయన అమిత్ షా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆయన కాకుండా కొంతమంది నేతలు కూడా బీజేపీలోకి రావాలని చూస్తున్నట్టుగా మనకు తెలిసిన సమాచారం. అంటే జిహెచ్ఎం ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత జనరల్ ఎలక్షన్ ఉన్నాయి. సో అమిత్ షా వచ్చిన కనుక జాయిన్ అయిన వ్యక్తికి చాలా ప్రియారిటీ ఉంటుంది, కొంత హైప్ కూడా ఉంటుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండొచ్చు అనేది ఒక టాక్. రాజ్ కుమార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.